హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని శాతవాహన పూర్వయుగంలో ఆంధ్రుల గురించి శాసనాల్లో ఏ విధంగా ప్రస్తావించబడిందో తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్లో ఆంధ్రుల గురించి వైదిక గ్రంథాలలో ఏ విధంగా ప్రస్తావించబడింది, బౌద్ధ గ్రంథాలలో ఏ విధంగా ప్రస్తావించబడింది, విదేశీ గ్రంథాలలో ఏ విధంగా ప్రస్తావించబడిందో వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుండి చూడండి. ఎందుకు చూడమని చెప్తున్నాను అంటే, ఏ సబ్జెక్టుకైనా కంటిన్యూషన్ ఉంటే ఆ సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనకు చాలా కాలం గుర్తుండిపోతుంది. అందుకే ఆ వీడియోస్ని చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కామెంట్స్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ని ఇంకా డెప్త్గా చెప్పాలా లేదా లైట్గా చెప్పాలా, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే ఇంకా వీడియోస్ని బాగా చేయడానికి వీలవుతుంది. అందుకే కంపల్సరీ కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. శాసనాల్లో ఆంధ్రుల ప్రస్తావనలు. ఆంధ్రుల గురించి శాసనాల్లో ఏ విధంగా ప్రస్తావించబడిందో తెలుసుకుందాం. ముందుగా శాసనాల గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలోనే కాక యావత్ భారతదేశంలోనే తొలి శాసనాలు అశోకుని శాసనాలు. ఈ అశోకుని శాసనాలు ప్రాకృత భాష మరియు బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. ఈ శాసనాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినవి. అశోకుని శాసనాలు కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి మరియు రాజుల మందగిరి అనే గ్రామాలలో బయల్పడ్డాయి. అశోకుడు వేసిన శాసనాలలో 13వ శిలాశాసనంలో ఆంధ్ర ప్రాంతము మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమని చెప్పబడింది. అశోకుడు వేసిన శాసనాలలో 13వ శిలాశాసనంలో ఆంధ్ర ప్రాంతము మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమని తెలియచేశాడు. ఆంధ్ర అనే పదాన్ని గురించి తెలియజేసే తొలి శాసనం మైదవోలు తామ్ర శాసనం. ఈ మైదవోలు తామ్ర శాసనం గుంటూరు జిల్లాలో ఉంది. ఈ మైదవోలు తామ్ర శాసనాన్ని క్రీస్తు శకం 300 కాలంలో వేయబడింది. ఈ మైదవోలు తామ్ర శాసనాన్ని శివస్కందవర్మ అనే పల్లవరాజు వేశాడు. ఈ మైదవోలు తామ్ర శాసనంలో ఆంధ్రుల గురించి ఆంధ్రపతమునకు రాజధాని ధాన్యకటకము అని చెప్పబడింది. ఆంధ్ర అనే పదాన్ని గురించి తెలియజేసే తొలి శాసనం మైదవోలు తామ్ర శాసనం. ఈ మైదవోలు తామ్ర శాసనాన్ని శివస్కందవర్మ అనే పల్లవరాజు వేశాడు. ఏ కాలంలో అంటే క్రీస్తు శకం 300లో ఈ శివస్కందవర్మ అనే పల్లవరాజు వేశాడు. ఆంధ్రుల గురించి ఈ మైదవోలు తామ్ర శాసనంలో ఆంధ్రపతమునకు రాజధాని ధాన్యకటకము అని చెప్పబడింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.